హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిక్ ద డేస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. కాశ్మీర్ ప్రాంతంలోని ఈ క్రింది ప్రదేశాలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి 2314. అంటే ఇక్కడ గిల్గిట్, కార్గిల్, శ్రీనగర్, బనిహాల్. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2. అంటే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి ప్రకటనలు ఏంటి అంటే ఇక్కడ ఇది భూమధ్య రేఖ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో అగ్నిపర్వతం ఉన్నటువంటి ఏకైక ప్రదేశము ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సిక్కిం గుండా వెళ్ళే అక్షాంశాలు ఏ రాష్ట్రం గుండా వెళతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్. అంటే సిక్కిం గుండా వెళ్ళేటటువంటి అక్షాంశాలు కనుక చూసినట్లయితే రాజస్థాన్ రాష్ట్రం గుండా వెళ్ళడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డంకస్ మార్గం అనున్నది ఈ క్రింది వాటిలో వేటి మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ మరియు లిటిల్ అండమాన్. అంటే ఇక్కడ డంకస్ మార్గం చూసినట్లయితే దక్షిణ మరియు లిటిల్ అండమాన్ మధ్య కలవు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం పశ్చిమ భారతదేశానికి 75 డిగ్రీ ఈ మెరిడియస్ మరియు తూర్పు భారతదేశానికి 90 డిగ్రీ ఈ మెరిడియస్ ఆధారంగా సమయ మండలాలను తీసుకుంటే తూర్పు భారతదేశంలోని క్రింది రాష్ట్రాల్లో ఏది ఎక్కువ ప్రయోజనము పొందుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విస్తీర్ణ క్రమంలో భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే విస్తీర్ణ క్రమంలో కనుక చూసినట్లయితే భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు ఏవి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అంటే విస్తీర్ణ క్రమంలో కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు ఏంటండి? అవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దక్షిణ నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి రాయ్పూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే దక్షిణ నగరం కనుక చూసినట్లయితే రాయ్పూర్. నెక్స్ట్, భూటాన్ను కింది ఏ భారతీయ రాష్ట్రాలు చుట్టుముట్టాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. సారీ అండి, ఇక్కడ భూటాన్ను ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రాలు చుట్టుముట్టాయి అనేది క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అయితే ఏంటండి అవి? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. నెక్స్ట్, 82 1/2 డిగ్రీ తూర్పు రేఖాంశము భారతదేశానికి భౌగోళికంగా ముఖ్యమైనది ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇది భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే 82 1/2 డిగ్రీ తూర్పు రేఖాంశం భారతదేశానికి భౌగోళికంగా ముఖ్యమైనది అంటే ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్తో సరిహద్దులను పంచుకునే రాష్ట్రాలను కలిగి ఉన్న ఈ క్రింది సమూహాలను గుర్తించండి. ఏంటండి అది? ఛత్తీస్గఢ్తో సరిహద్దులను పంచుకునేటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర మరియు ఒరిస్సా. నెక్స్ట్, భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న మహీ ప్రాంతం రాజకీయంగా ఈ క్రింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక భాగము? ఏంటండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. మహే ప్రాంతం అనేది రాజకీయంగా ఈ క్రింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక భాగం అని అంటే ఆన్సర్ వచ్చేసి పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక భాగం అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, నాగర్ కోయిల్ నుండి శ్రీలంక చేరుకోవడానికి క్రింది వాటిలో దేన్ని దాటాలి? ఆన్సర్ ఆప్షన్ బి గల్ఫ్ ఆఫ్ మన్నార్. అంటే నాగర్ కోయిల్ నుండి శ్రీలంకను చేరుకోవడానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్ను దాటడము జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ దేశాలతో భారతదేశానికి సరిహద్దు లేదు? ఆన్సర్ ఆప్షన్ బి మంగోలియా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క అత్యంత దక్షిణ బిందువు ఇక్కడ ఉంది.
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అత్యంత దక్షిణ బిందువు ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, గ్రేట్ నికోబార్. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 28 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు, భారతీయ రాజధాని ప్రాంతము 1తో సహా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే 28 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. దేంతో సహా? భారతీయ అంటే మన జాతీయ రాజధాని ప్రాంతం 1తో సహా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రం విస్తీర్ణంలో చిన్నది? ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. అంటే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం విస్తీర్ణంలో చిన్నది అని అంటే తమిళనాడు రాష్ట్రం కనుక చూసినట్లయితే విస్తీర్ణంలో చిన్నది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కర్కటక రేఖకి దగ్గర ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఝాన్సీ. నెక్స్ట్, క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 4, 3. అంటే ఇక్కడ 1, 2, 4, 3 అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు వీటికి సరిపోల్చడము ఇక్కడ చెప్పవచ్చును. నెక్స్ట్, కర్కటక రేఖ ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. అంటే ఇక్కడ కర్కటక రేఖ అనేది గుజరాత్ రాష్ట్రాల గుండా వెళ్ళడము జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క ప్రస్తుత జనాభా పరివర్తన ఈ క్రింది వాటిలో దీనికి సూచనగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సాధారణంగా పెరుగుతున్న పట్టణీకరణ. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశం యొక్క ప్రస్తుత జనాభా పరివర్తన అనేది దేనికి సూచనగా ఉంది అని అంటే పెరుగుతున్న పట్టణీకరణకు సూచనగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ సి 4, 2, 1, 3. అంటే ఇక్కడ 4, 2, 1, 3 అనేది 4 అనేది రాజస్థాన్, పాండిచ్చేరి, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. నెక్స్ట్, రాస్ ఆఫ్ కచ్ గురించి ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ గురించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1, 3, 4. అంటే ఇది ఒక ఫ్లాట్ సైలెంట్ మార్క్ ల్యాండ్. నెక్స్ట్, ఇది భారతీయ అడవి గాడిదకు నిలయము. నెక్స్ట్, ఇది అనేక ఏకవచన జాతుల జంతుజాలానికి మద్దతునిచ్చేటటువంటి ప్రత్యేకమైన భూమి నిర్మాణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. రాన్ ఆఫ్ కచ్ క్రింది వాటిలో సరైనది ఏది అని అంటే ఈ 3 అని చెప్పవచ్చు. ఏంటంటే ఏమేమి అంటే ఇది ఒక ఫ్లాట్ సైలెంట్ మార్క్ ల్యాండ్. నెక్స్ట్, భారతీయ అడవి గాడిదకు నిలయం అండి. నెక్స్ట్, అనేక ఏకవచన జాతుల జంతుజాలానికి మద్దతునిచ్చేటటువంటి ప్రత్యేక భూమి నిర్మాణము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 4, 3, 2, 1. అంటే ఇక్కడ 4, 3, 2, 1 అని అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ పట్టణాల్లో ఎల్ఎంటీ అంటే స్థానిక మెరిడియస్ సమయము ఐఎస్టీ భారత ప్రామాణిక సమయం నుండి అత్యధిక విచలనాన్ని చూపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి కోహిమా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో డామస్ మరియు డాయులను ఏది వేరు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి కంబత్ గల్ఫ్. నెక్స్ట్, ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రాలు ఇండో బంగ్లా సరిహద్దులలో లేవు? ఆన్సర్ ఆప్షన్ డి మణిపూర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పోర్ట్ బ్లేయర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణ అండమాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లక్షద్వీప్ అనేది ఎన్ని ద్వీపాల సమూహము? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అయితే లక్షద్వీప్ అనేది ఎన్ని ద్వీపాల సమూహము అని అంటే ఇది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి 25 ద్వీపాల సమూహము. ఏంటండి అది? లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా మరియు దాద్రా నగర్ హవేలీ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్, మహారాష్ట్ర. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అంటే దాద్రా నగర్ హవేలీ అండి. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రాల మధ్య ఉంది అని అంటే గుజరాత్ మరియు మహారాష్ట్ర.
ఈ క్రింది వాటిలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము ఏది అని అంటే లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్, మన భారతదేశం గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి 1, 3 మరియు 4. అంటే ఇక్కడ ఏంటి అండి అవి? భారతదేశం దాదాపు 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ భారతదేశం యొక్క అక్షాంశ పరిధి 8.4 N మరియు 37°6 సెల్సియస్ N అక్షాంశాలు. నెక్స్ట్ భారతదేశం యొక్క రేఖాంశ పరిధి 68°7 సెల్సియస్ ఈ మరియు 97°25 సెల్సియస్ ఈ రేఖాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ మరియు నికోబార్ దీవులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో టక్కస్ ఉచ్చు దేని వలన ఏర్పడింది? ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో డక్కస్ ఉచ్చు దేని వలన ఏర్పడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, క్రెటినియస్ వల్కనీకరణ వలన డక్కస్ ఉచ్చు అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఈ క్రింది ద్వీపాలలో ఏది అగ్నిపర్వత మూలము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రేయూనియస్ ద్వీపము. అంటే ద్వీపాల్లో ఏది అగ్నిపర్వతానికి మూలము అని అంటే ఇక్కడ రేయూనియస్ ద్వీపం అనేది అగ్నిపర్వతాలకి మూలము. నెక్స్ట్ క్వశ్చన్, జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3124. అంటే ఇక్కడ 3124 అంటే ఇక్కడ 3124 అని అంటే ఇక్కడ జోన్ 3, జోన్ 4 అంటే జోన్ 3, జోన్ 5, జోన్ 4, జోన్ 2 అండి. అంటే ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కనుక చూసినట్లయితే నగరాలు మరియు భూకంప ప్రాంతాలు ఇవ్వడం జరిగిందండి. అయితే వీటిలో సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి అండి, 3124. అంటే 3 అంటే జోన్ 3, నెక్స్ట్ 1 అంటే జోన్ 3 మరియు జోన్ 5, జోన్ 4 మరియు జోన్ 2. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.